ఇశ్రాయేలు ప్రజలని దేవుడు స్వకీయ సంపాద్యంగా ఏర్పరచుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే అబ్రహాములో దేవుడు తన వాగ్దానాన్ని స్థిరపరిచి నిబంధన వారసులుగా నీ సంతానం ఇస్కరేణులు దీవిస్తాను, ఆకాశ నక్షత్రాలు దీవిస్తాను, మీరు స్వకీయ సంపాద్యంగా అన్ని జనముల కంటే పైగా హెచ్చిస్తాను, మిమ్మల్ని దీవించేవారు దీవించబడతారు, మీరు శపించేవారు శపించబడతారు, మిమ్మల్ని బట్టి ప్రపంచ దేశాలు ఆశ్రయిస్తాయి. దేవుడే వారి యుద్ధాలు చేయాలని, దేవుడే వారిని పోషించాలని, దేవుడే వారి అక్కర తీర్చాలని. ఏ యుద్ధాలు వచ్చినా సరే, ఎర్ర సముద్రాలు లాంటి ప్రాంతాలు కావచ్చు, ఫిలిస్తీన్ లాంటి ప్రాంతాలు కావచ్చు, ఐగుప్తు లాంటి ఫరోలు కావచ్చు, దేవుడే వారి పక్షమున యుద్ధం చేయాలని అంతగా ఆశపడిన స్వకీయ సంపాద్యంగా ఫేవరెట్ నేషన్గా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు కూడా నేనే వారికి దేవుడై ఉండాలి, నేనే వారికి రాజు ఉండాలి, పగటిలో మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం, ఇలా నేను నా రేంజ్ అంటే నా బిడ్డల పక్షం చూపించాలని ఆశపడి దేవుడే వారి మహానాయకుడు ఉండాలని ఆశపడితే ఒకరోజు వారు వచ్చి అన్నారు, సమయలతో వచ్చి అంటున్నారు, సమయలా అందరి దేశాలకి ఏమున్నారు, రాజులు ఉన్నారు, మాకేంటో రాజు లేడు కదా, అసలు ఎందుకు ఒకలాగా అందరిలాగా ఉంటే మాకు కూడా బాగుంటుందేమో, అందరికీ రొటీన్ బాగుంది కదా, అందరికీ రాజులు ఉన్నారు కదా, మాకు కూడా ఒక రాజును చేయండి అని. వెంటనే సమయలు బాధపడి గుండె పగిలిపోయింది. దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు, ప్రభా రాజు ఏమంటున్నారు ప్రభా, ఏంటిది? వెంటనే ప్రభా అన్నాడు, నేను వారికి రాజునై ఉండాలని ఆశపడితే వారికి ఇంకొక రాజును కోరుతున్నారు, ఒక మాయా ప్రపంచాన్ని కోరుతున్నారు కదా, సరే చేసే. సమయంలో వారు తృణీకరించి నిన్ను కాదు, వారు నన్ను తృణీకరించారు, నేను రాజు కొనడానికి వారు తృణీకరించారు. ఇక మీదటి నుంచి వారి పరిస్థితి ఆ రాజుల చేతిలో చితికిపోవాలని చెప్పి అనుమతించేసి అప్పగించాడు. దేవుడిని ఒక్కసారి తృణీకరిస్తే దేవుడు ఫోర్స్ చేసి ఎప్పుడు ఉండడు మన చేతుల్లో. ఆయన ఎప్పుడు కూడా తృణీకరించితే అయినా సరే ఉంటానని చెప్పే దేవుడు కాదు. అట్లని చెప్పి ఫోర్స్ చేసుకొని మనం ప్రవేశించే దేవుడు కానే కాదు. హృదయ తలుపు ఎదురు నిల్చుండి తట్టుచున్నాను అంటాడు, కానీ తలుపు తెగించుకొని తోసుకొని లోపలికి వచ్చే దేవుడు కానే కాదు.